వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బజ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ వాసు చెల్లా గారు. ఎవరు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి, ఎవరైనా హోల్డ్లో పెట్టాలా తీసుకోవాలా, ఎలాంటి విషయాలు కూడా తెలియజేయడానికి మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు చెల్లా వాసు గారు. గుడ్ మార్నింగ్ అండి వాసు గారు. హలో వాసు గారు. మార్నింగ్ అండి. ఓకే, నిన్న భారత మార్కెట్లో జరిగిన ముఖ్యమైన పరిణామాలు కావచ్చు, సూచీలు కావచ్చు, ఏమైనా ఉన్నాయా? నిన్న మార్కెట్ అంతా కూడా కంప్లీట్గా లైక్ అప్స్ అండ్ డౌన్స్లో మూవ్ అవుతూ వచ్చింది. ఫుల్ వాలటైల్గా ఉందండి. సో బీఎస్సీ వచ్చేటప్పటికి 368 పాయింట్లు డౌన్ అయ్యి, అంటే 0.46% దాకా డౌన్ అయ్యి 80,235 దగ్గర ముగిసింది. నిఫ్టీ వచ్చేటప్పటికి 97 పాయింట్ల దాకా డౌన్ అయ్యి 24,487 దగ్గర ముగడం అనేది జరిగింది. బేసిక్గా రీజన్ చూసుకుంటే కనుక లార్జ్ క్యాప్లో హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బాగా ఇంపాక్ట్ ఇచ్చినాయి. ఈ స్టాక్స్ అనేవి పడడం మూలంగా మిగిలిన ఈ మార్కెట్ సూచీలన్నీ కూడా నెగిటివ్కి మూవ్ అవడం జరిగింది. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా మిక్స్డ్ రెస్పాన్స్ అనేది బాగా ఉంది. మార్కెట్ మొత్తం కూడా మిక్స్డ్, అంటే స్టార్టింగ్ డే చూసుకుంటే కనుక చాలా హైలోకి వెళ్ళడం జరిగింది మార్కెట్ అంతా. సో అంత పాజిటివ్ ఉందని అనుకున్నారు, బట్ ఎండింగ్ ఆఫ్ ద డేకి వచ్చేటప్పటికి మొత్తం డౌన్లోకి రావడం జరిగింది. అండ్ సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక ఆటో, మెటల్, ఐటీ, గ్యాస్ ఇవన్నీ కూడా లాభాలతో ముగియడం అనేది జరిగింది. బట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ ఫార్మా అండ్ రియాలిటీ సెక్టర్లు మాత్రం బాగా నష్టపోవడం జరిగింది నిన్న. అండ్ టాప్ గెయినర్స్ చూసుకుంటే మనం మారుతి సుజుకి కానీ, లేదంటే హీరో మోటార్ కార్ప్ కానీ, టెక్ఎం కానీ, M&M, ఎన్టీపీసీ ఇలాంటి స్టాక్స్ అన్ని బాగా బలపడ్డాయి నిన్న. టాప్ లూజర్స్ వచ్చేటప్పటికి బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, హెచ్యుఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే ఇవన్నీ కూడా బాగా నెగిటివ్లో బాగా లూజ్ అవడం అనేది జరిగింది. సో ఇదంతా కూడా బాగా మిక్స్డ్ ఉంది నిన్నంతా కూడా, లైక్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఫుల్ వాలటిలిటీలో అలా జరుగుతాం జరిగింది మొత్తం. ఓకే, నేను ప్రపంచ మార్కెట్లో ఎలాంటి కీలక పరిణామాలు చూస్తాం అసలు? ప్రపంచ మార్కెట్ అంతా కూడా పాజిటివ్లోనే ముగిసిందండి అన్న. సో అమెరికా S&P అండ్ నాస్డాక్ ఇవన్నీ కూడా రికార్డ్ స్థాయిలో ముగిసాయి యాక్చువల్గా. సో ఈ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉండడంతో మొత్తం మార్కెట్ అంతా, అమెరికా మార్కెట్ అంతా కూడా బాగా పాజిటివ్గా ముగిసింది. అండ్ యూరోప్, జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా బాగా పాజిటివ్కి వెళ్ళాయి. నిక్కీ రికార్డ్ అయితే కనుక 1.3% పాజిటివ్గా మూవ్ అవ్వడం జరిగింది. అండ్ యూరో జోన్ కూడా బాగా పాజిటివ్గానే మూవ్ అవ్వడం జరిగింది. సో ఫెడ్ వడ్డీ రేట్లు కొంచెం పాజిటివ్ సంకేతాలు ఉండడం మూలంగా ఇవి మొత్తం పాజిటివ్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ అమెరికా రిలేటెడ్ కొంచెం వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారని, అండ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ కూడా అమెరికా రిలేటెడ్ బాగా బలపడింది. ట్రంప్ సుంకాలు విధించడం కానీ, లేదంటే ట్రంప్ రిలేటెడ్ ఇవన్నీ చేయడం మూలంగా, మార్కెటింగ్ స్టంట్స్ ఎక్కువ ఉండడం మూలంగా కొంచెం పాజిటివ్ కాన్ఫిడెన్స్ వచ్చి మార్కెట్ అయితే పాజిటివ్లోకి వెళ్ళింది నిన్న అయితే. సో మొత్తాన్ని చూసుకుంటే కనుక S&P 500 అండ్ ఎస్డాక్ ఇవన్నీ కూడా రికార్డ్ స్థాయిలో ముగిశాయి. జపాన్, నిక్కీ అండ్ యూరోప్ మార్కెట్లు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్, అంటే పాజిటివ్లోనే బాగా జరగడం అనేది జరిగింది. అండ్ ఇంకా యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది, ఫెడ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా బూస్ట్ని ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఆ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు అయితే కనుక ఫుల్ పాజిటివ్లో ఉన్నట్టే మనం అనుకోవచ్చు. ఓకే, ప్రత్యేకించి నిన్న బాగా నిలిచిన సెక్టార్లు కావచ్చు, స్టాక్స్ కావచ్చు, వాటి గురించి, అదేవిధంగా ఏంకీ ట్రేడింగ్ వాల్యూమ్ కావచ్చు, దాని పనితీరు ఎలా ఉంది? సెక్టార్ల వైజ్ చూసుకుంటే కనుక ఐటీ బాగా పాజిటివ్లో ఉందండి. 0.38% దాకా పాజిటివ్లోకి వెళ్ళింది. అండ్ ఆటో సెక్టర్ అండ్ ఫార్మా, మెటల్ ఇవి కూడా పాజిటివ్ గెయిన్స్ ఇచ్చాయి. సో ఆటో సెక్టర్ చూసుకుంటే 0.56%, అండ్ ఫార్మా అయితే కనుక 0.69%, మెటల్ అయితే 0.38% దాకా గెయిన్ ఇచ్చాయి. సో ఇదంతా కూడా పాజిటివ్గా జరిగింది నిన్న. ఫస్ట్ హాఫ్లో మన మార్కెట్ మొత్తం పాజిటివ్కి వెళ్ళడానికి ఇవి కూడా రీజన్. సో ఇదంతా పాజిటివ్లో ఉంది. బట్ మన నెగిటివ్ సైడ్ చూసుకుంటే కనుక ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్, FMCG, రియాలిటీ ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్లోకి వెళ్ళాయి, బలహీనంగా ఉన్నాయి అన్నమాట. సో ఫైనాన్షియల్స్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ సెక్టర్ వచ్చేటప్పటికి 0.9%, ప్రైవేట్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి 0.81%, ఇవన్నీ నెగిటివ్లోకి వెళ్ళినాయి. FMCG కూడా 0.5% బాగా తగ్గింది. రియాలిటీ అయితే 0.08, అంటే మైనర్గా తగ్గింది. రియాలిటీ అంత హ్యూజ్గా అవ్వలేదు, బట్ ఫ్లక్చుయేషన్స్ అయితే బాగా ఉన్నాయన్నమాట. అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే కనుక ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ 6 to 7% దాకా వాల్యూమ్ ట్రేడింగ్ అనేది బాగా జరిగింది. సో బాగా లోలో జరిగింది. 6 to 7% అయితే పాజిటివ్గా ఉంది. సో ఆల్కెమ్ ల్యాబొరేటరీస్లో నేను ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఫుల్ పాజిటివ్ రిటర్న్స్ వచ్చినట్టు. సో 6 to 7% అంటే చాలా ఎక్కువ. అండ్ ఇంకా SJVN, జిందాల్ స్టెయిన్లెస్, బయోకాన్,
ఐపీసీఏ ల్యాబ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా బలపడ్డాయి. 3-5% దాకా డీసెంట్ రిటర్న్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిన్న ఇంట్రాడేలో ఉన్నారో వాళ్ళకి ఇది పాజిటివ్గా అనుకోవచ్చు. అండ్ ఆస్ట్రాల్ లిమిటెడ్ అయితే కనుక 78% నెగిటివ్ వచ్చింది. సో రైల్ వికాస్ అనేది కూడా ఒక 5% తగ్గింది ఈ స్టాక్స్ అన్ని కూడా. సో మిడ్ క్యాప్ కేటగిరీలో ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ బాగా పాజిటివ్ చూస్తే కనుక ఆస్ట్రాల్ లిమిటెడ్ అనేది బాగా నెగిటివ్ చూసింది. అండ్ వాల్యూమ్ వైజ్ చూసుకుంటే ఈజ్ మై ట్రిప్ అనేది 9.7% దాకా ర్యాలీ చేసి హెవీ వాల్యూమ్ తోటి బాగా ట్రేడ్ అవడం జరిగింది. సో టెక్నికల్గా బౌన్స్ అవ్వాల్సిన పరిస్థితి అనుకోవచ్చు మనం దీన్ని. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బాగా ట్రేడింగ్ అనేది జరిగింది. 7,84,000 దాకా అది వాల్యూమ్ ట్రేడింగ్ అనేది బాగా జరిగింది. సో యాక్చువల్గా 50 డే యావరేజ్ అనేది కంపేర్ చేస్తారు కాబట్టి 50 డే యావరేజ్ చూసుకుంటే 4,51,000 ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ జరిగింది 7,84,000 కాబట్టి ఇది వెరీ హై వాల్యూమ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా సెక్టార్ రొటేషన్ టైప్లో జరిగింది. సో టెక్ అయినా, ఆటో అయినా, ఫార్మా అయినా ఇవన్నీ పాజిటివ్గా వెళ్తే బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ ఇవన్నీ కూడా నెగిటివ్లోకి బాగా స్ట్రెస్కి గురైన సెక్టర్స్ అని అనుకోవచ్చు. సో ఈ షార్ట్ టర్మ్గా మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే కనుక బుల్లిష్గా కనిపించాయి. బట్ అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే కనుక యావరేజ్గా ముగడం అనేది జరిగింది నిన్న. ఓకే, ఈ సెన్సెక్స్ నిఫ్టీ ఎలాంటి మోషన్ కనిపించింది? అదేవిధంగా డిప్స్ కావచ్చు, రిలీజ్, వాలిడిటీ ధోరణి ఏ విధంగా ఉంది? సెన్సెక్స్ ఇంట్రాడే మోషన్ మనం చూసుకుంటే కనుక సెన్సెక్స్ 150 పాయింట్లు బాగా పైకి వెళ్ళడం అనేది జరిగింది ఇనిషియల్గా. సో 930, 923కి స్టార్టింగ్ అయిన తర్వాత 10 పాయింట్లు పాజిటివ్లోకి వెళ్ళి దాని తర్వాత ఇంక ర్యాలీ చేయడం జరిగింది. ఆఫ్టర్నూన్ వరకు ర్యాలీగానే ఉంది. బట్ దాని తర్వాత నుంచి మిక్స్డ్ ట్రెండ్ అనేది జరుగుతూ అండ్ ఫైనల్గా నెగిటివ్లో స్టాక్ మార్కెట్స్ ముగియడం అనేది జరిగింది. అండ్ అంతర్జాతీయంగా మనం చూస్తే కనుక Q1 ఫలితాలు మధ్యలో ట్రెండ్స్ని మార్చడానికి రిజల్ట్ అయింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు HDFC కానీ, ICICI కానీ బ్యాంకింగ్ స్టాక్స్ దీని మీద బాగా ఇంపాక్ట్ చూపించాయి. సో అందుకనే యాక్చువల్గా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు మూడ్స్ నిన్న మార్కెట్లో అయితే బాగా కనిపించాయి. సో సెన్సెక్స్ అయితే ఫైనల్గా మనకి చూసాము 368 పాయింట్ల దాకా పోయి లైక్ నెగిటివ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. నిఫ్టీ అయితే 97 పాయింట్లు నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఇంట్రాడే అయితే కనుక బాగా మార్జిన్ బాగా ట్రేడ్ చేయడం జరిగింది. సో 80,997 దాకా వెళ్ళి మళ్ళీ దాన్ని డౌన్కి 80,235 దాకా రావడం జరిగింది. యాక్చువల్గా 760 పాయింట్స్ అంటే కనుక చాలా హ్యూజ్ గ్యాప్ అనుకోవచ్చు. సో ఇదంతా కూడా వాలటిలిటీ ఫెస్ట్ టైప్లో అనిపించింది, చాప్ ఫెస్ట్ టైప్లో. సో ఎవరైతే ఈ ఇంట్రాడే చేస్తారో వాళ్ళ మీద ఇది బాగా ఇంపాక్ట్ పడి ఉంటుంది. సో ఇదంతా కూడా లైక్ హై వాలటిలిటీ డే అనే మనం అనుకోవచ్చు. అంటే ప్రత్యేకించి ఈరోజు మార్కెట్లు ఎలా ఉండవచ్చు అనుకోవచ్చు? ఏ రేంజ్ సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, ఏ రంగాలు చూస్తాయి? నిఫ్టీ 50కి అయితే కనుక ఇమీడియట్ సపోర్ట్ 24,450 నుంచి 24,500 మధ్యలో ఉంది. ఇది పాత బ్యాలెన్స్ కోసం బేస్గా మనం పెట్టుకుని వర్కౌట్ చేయొచ్చు. సో రూపక్ దే కానీ, ఎల్కేపీ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా దీనిలో పార్ట్ కింద మనం చూడొచ్చు. అదే మనం న్యూ ర్యాలీ హడల్ జోన్స్ చూసుకుంటే కనుక 24,660 నుంచి 24,700 మధ్యలో ఇది జరగవచ్చు. దీన్ని బ్రీచ్ చేస్తే కనుక 24,850 నుంచి 25,000 దాకా కూడా పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా నెగిటివిటీ మనం చూసుకుంటే కనుక నెగిటివ్గా మద్దతునిచ్చే మినిమం సపోర్ట్ పాయింట్ మనం చూసుకుంటే కనుక 24,330 నుంచి 24,410 మధ్యలో మనకి ఆ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ గ్లోబల్ ట్రెండ్స్ అనేవి మిక్స్డ్ సెంటిమెంట్ అనేది ఆల్రెడీ ఉంది. సో డో అండ్ నాస్డాక్ ర్యాలీ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే నిన్నైతే ఫుల్ ర్యాలీలో జరగడం జరిగింది. అండ్ ఈవెన్ ఈ రోజు మార్కెట్స్ కూడా దాని బేస్ మీద పాజిటివ్గానే స్టార్ట్ అవ్వచ్చు. బట్ దెర్ ఈస్ అ స్మాల్ అంటే ఈ రిలేటెడ్ ఫ్లక్చువేషన్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రంగాలు మనం సెక్టర్ వైజ్ చూసుకుంటే కనుక ఐటీ, ఆటో, ఫార్మా, మెటల్ ఇవన్నీ వీటన్నిటిలో కూడా సెలెక్టివ్ బయింగ్ అనేది మనం చూడొచ్చు. అదే రిస్క్ అడ్జస్ట్ పే చూసుకుంటే కనుక బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా అండర్ ప్రెషర్ కనిపిస్తాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. సో రేంజ్ బౌండ్ చూసుకుంటే కనుక 24,330 నుంచి 24,700 మధ్యలో ఈ జరిగే ఛాన్సెస్ అనేది ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది సపోర్టింగ్ పెట్టుకుని స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. ఓకే, పెట్టుబడిదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా లాంగ్ టర్మ్ కావచ్చు, బీటీఎస్టీ కావచ్చు, పెన్నీ స్టాక్స్ ఏవి సురక్షితము, వీటిపై సూచనలు వస్తా? పానిక్ సెల్ నుంచి ఫస్ట్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో దీన్ని మనం 2-3 రకాలుగా డిస్కస్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే పానిక్ సెల్లింగ్ నుంచి కొంచెం తప్పించండి. ఇప్పుడు మీరు ఈ పానిక్ సెల్లింగ్ మార్కెట్ న్యూస్ని బట్టి కానీ లేదంటే
ఆ, ఏదో ఒక న్యూస్ వచ్చిందని నెగిటివ్ ట్రెండ్ నడుస్తుందని చెప్పి పానిక్ సెల్లింగ్ మనం చేసామంటే లాస్ అయ్యేది మనమే. అండ్ పొజిషన్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే కనుక పొజిషన్స్ తగ్గించకుండా జస్ట్ కొంచెం హోల్డ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఫండమెంటల్స్ మీద డిపెండ్ అవ్వడం మోర్ బెటర్ ఉంటుంది. సో ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకుని దాని మీద మనం ఈ స్టాక్ ట్రేడింగ్ అనేది లాంగ్ టర్మ్లో కాబట్టి దీని మీద మీరు పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ బీటీఎస్టీ చూసుకుంటే కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న ప్రైవేట్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఇందులో షార్ట్ డెలివరీ రిస్క్, ఓవర్ నైట్ న్యూస్, హై మార్జిన్ రిక్వైర్మెంట్ ఇవన్నీ దీని మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ బీటీఎస్టీ ట్రేడర్స్ అయితే కనుక చాలా జాగ్రత్తలు తీసుకుని ట్రేడింగ్ అనేది చేయాలి. సో షార్ట్ డెలివరీ రిస్క్ అండ్ ఓవర్ నైట్ న్యూస్ ఇవి చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో హై మార్జిన్ రిక్వైర్మెంట్ ఇవన్నీ వాల్యూమ్ ట్రేడింగ్ కూడా దీని మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం ఇంకా పాజిటివ్గా లేక సురక్షితంగా మనం కావాలి అంటే కనుక హై లిక్విడిటీ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తే బెస్ట్. అండ్ ఏదైతే ఎంట్రీ ఎగ్జిట్ ఈజీగా ఉంటుందో స్టాప్ లాస్ని మనం ప్రాపర్గా సెట్ చేసుకుని ఎంట్రీ ఎగ్జిట్ ప్రాపర్గా సెట్ చేసుకుని దెన్ ట్రేడింగ్ చేసుకుంటే కనుక ఈ బీటీఎస్టీ అనేది వర్కౌట్ అవుతుంది. లేదంటే కనుక ఈ ఫ్లక్చువేషన్లో డబ్బులు పోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పెన్నీ స్టాక్స్లో ఎవరెవరైతే పెట్టుబడి పెడుతున్నారో దీనికి ట్రాన్స్పరెన్సీ అండ్ లిక్విడిటీ అనేది అంత క్లియర్గా ఉండదు కాబట్టి మనం కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ మీదే మనం పెన్నీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫండమెంటల్ స్ట్రాంగ్ అంటే ఫస్ట్ లో డెప్త్ అనేది చూసుకోవాలి, అప్పులు ఎక్కువ లేని కంపెనీస్ని చూస్ చేసుకోవడం, హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఈ ఆర్ఓసిఈ ఇవి చూసుకొని మనం కొన్ని కంపెనీస్లోనే మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే బెటర్ ఉంటుంది. సో కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్ చెప్పమంటే ఇంటర్నేషనల్ కాన్వేయర్స్ కానీ, టపారియా టూల్స్ కానీ, శ్రీరామ మల్టీటెక్ ఇలాంటి స్టాక్స్ మనం కొంచెం కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే లో డెప్త్, హై ఎక్కువ లోన్స్ ఉండే కంపెనీస్ కాకుండా లో డెప్త్ ఉండే కంపెనీస్ని అండ్ హై ఆర్ఓఈ ఆర్ఓసిఈ ఉన్న కంపెనీలని చూస్ చేసుకోవడం బెటర్. సో వీటిలో కూడా మనం ఫండమెంటల్, లిక్విడిటీ, ప్రమోటర్ ట్రాక్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇవి లాంగ్ టర్మ్కి అయినా షార్ట్ టర్మ్కి అయినా కానీ ఇవి చాలా మెయిన్ పాయింట్స్ అన్నట్టు. ఎందుకంటే ప్రమోటర్ స్టాక్ తక్కువ ఉంటే కనుక అది హై వాల్యూమ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఈవెన్ మంచి వాల్యూ నుంచి పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రమోటర్ ట్రాక్ ఒకటి, ఫండమెంటల్ అనాలిసిస్ ఒకటి, ఇవన్నీ కూడా బేసిక్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా మనం చూసుకుంటే కనుక బీటీఎస్టీ కానీ ఇవన్నీ మన పోర్ట్ఫోలియోలో 10% ఆర్ 20% ఈవెన్ దానికంటే తక్కువ ఉండటమే బెటర్. ఎక్కువ మొత్తంలో మన ఇన్వెస్ట్మెంట్ అనేది వీటిలో ఉండకూడదు. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఎస్ఐపికి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో సో ఎస్ఐపి అయితే లాంగ్ టర్మ్ కాబట్టి ఒక 10, 15, 20 ఇయర్స్ ఆ టైప్లో పెట్టుకుంటారు కాబట్టి కంటిన్యూ చేయడం అనేది బెస్ట్. సో ఈ మార్కెట్ గురించి ఫ్లక్చువేషన్ ఉందని చెప్పి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎస్ఐపి అనేది బాగా బెటర్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ వాలటిలిటీ అండ్ స్మార్ట్ రిస్క్ అడ్జస్ట్మెంట్ అనేది జనరల్గా స్టాక్ ట్రేడింగ్ అయితే కనుక ఇవి వాలటిలిటీ అండ్ స్మార్ట్ రిస్క్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తూ మనం రియాక్ట్ అవ్వకుండా ఎమోషనల్స్ మార్కెట్లో చూపించకుండా స్ట్రాటజీ ప్రకారం వెళ్తే కనుక మనము గెయిన్ చేయొచ్చు అనేది దీనిలో ఫైనల్గా మనం అనుకోవచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే కనుక ఎవరైతే లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎస్ఐపిస్లో చేస్తున్నారో స్టాక్ మార్కెట్లో సో వీళ్ళు డిసిప్లిన్డ్గా కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు, సెల్లింగ్ అనేది చేయొద్దు. ఓకే, బీటీఎస్టీ అయితే కనుక హై లిక్విడిటీ స్టాక్స్ని చూస్ చేసుకోండి, క్లియర్ ఎగ్జిట్ ప్లాన్స్ని చూస్ చేసుకోండి, స్టాప్ లాస్ ప్రాపర్గా పెట్టుకుని మీరు బీటీఎస్టీ అనేది చేయండి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళు. అండ్ పెన్నీ స్టాక్స్ అయితే కనుక మళ్ళీ చెప్తున్నా ఓన్లీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలను చూడండి, ప్రమోటర్ స్టాక్ ఒకటి కరెక్ట్గా చూసుకోండి, రీసెర్చ్ సపోర్టెడ్ స్టాక్స్ అనేవి చూస్ చేసుకుని మీరు స్మాల్ అలొకేషన్ మొత్తం మీ పోర్ట్ఫోలియోలో వెరీ స్మాల్ పర్సంటేజ్ మాత్రమే ఈ పెన్నీ స్టాక్స్లో ఉంచండి. ఓకే, సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టాక్ కానీ ఒక పర్టికులర్ కొన్ని స్టాక్స్కి పాజిటివ్ న్యూస్ ఉంది లేదంటే పాజిటివ్ మూడ్ ఉంది అని చెప్పి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం అనేది చేయొద్దు. సో డైవర్సిఫై యువర్ మనీ, యూజ్ వాల్యుయేషన్ అండ్ బై ద డిప్ స్ట్రాటజీస్ని కొంచెం కాషియస్గా ఉండండి. అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో వచ్చే న్యూసెస్కి కొంచెం దూరంగా ఉండండి, అబ్జర్వ్ చేయండి, బట్ దాన్నే కన్జ్యూమ్ చేసుకుని అది రియల్ అని చెప్పి దాని మీద బేస్ అయ్యి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు. ఫోకస్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ అంటే మన వెల్త్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన క్యాపిటల్ ప్రొటెక్టెడ్ ఉండాలి కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేస్తూ కొంచెం డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. ఓకే, ఎవరైనా సరే కొత్తగా పెట్టుబడి పెట్టాలి, కొన్ని స్టాక్స్ మీద పెట్టాలి అని అనుకున్న వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటే
లార్జ్ క్యాప్ స్టాక్స్ చూస్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఫ్లక్చువేషన్ అనేది టూ హై ఉంటుంది అండ్ మన క్యాపిటల్ పోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో లార్జ్ క్యాప్లో చాలా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంచెం చూస్ చేసుకుని దానిలో లిమిటెడ్గా అంటే డైవర్సిఫై చేస్తూ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీరు అనుకున్న గోల్స్ అనేవి మనం రీచ్ అవ్వచ్చు. ఎయిదర్ హెచ్డిఎఫ్సి కానీ రిలయన్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అండ్ ఈవెన్ అవి డౌన్ అయినా కానీ వెరీ స్మాల్ పర్సంటేజ్ డౌన్ అవుతాయి. మళ్ళీ ఒక కొన్ని రోజులు వెయిట్ చేస్తే కనుక పాజిటివ్లోకి వెళ్ళే న్యూసెస్ అనేవి ఉంటాయి కాబట్టి అవి చూసుకోవచ్చు. ఈవెన్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో కూడా కొన్ని స్టాక్స్ కొంచెం హై వాల్యూమ్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ని చూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక మీరు ఐదర్ లార్జ్ క్యాప్ కానీ లేదంటే ఫ్లెక్సీ క్యాప్ కానీ చూస్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. సో ఈ లార్జ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్లో అయితే కనుక పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ కానీ ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సమ్ 10-20% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. డోంట్ ఇన్వెస్ట్ అంటే మీ మొత్తం మనీ తీసుకొచ్చి ఒకేసారి మొత్తం ఇన్వెస్ట్ చేయడం అనేది చేయొద్దు. అది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అలాంటి వాటిలో అయితే సూట్ అవుతుంది. మీరు ఒక లాంగ్ టర్మ్ ఒక 10 years 20 years వదిలేయాలనుకుంటే. బట్ షార్ట్ టర్మ్ లైక్ 5 years 7 years ఈ లెస్ దాన్ 7 years అని అనుకుంటే కనుక లార్జ్ క్యాప్ కానీ ఫ్లెక్సీ క్యాప్ కానీ చూస్ చేసుకోవడం బెటర్. అండ్ మోర్ దెన్ 3 years 3 to 7 years మధ్యలో అయితే కనుక ఇది కొంచెం ఉంటుంది. స్టిల్ మీరు ఆ రిస్క్ ఓకే అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. అంతే తప్ప నాకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నట్టు ఫుల్ పాజిటివ్లో ఉండాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ని అవాయిడ్ చేయండి. ఓకే, టుడే ఎఫ్ఐఐ నెట్ బయర్లుగా ఉన్నారా లేదంటే సెల్లర్లుగా ఉన్నారనుకోవచ్చుంట విదేశీ పెట్టుబడిదారులు? విదేశీ పెట్టుబడిదారులు ఇంకా సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారండి. ఎందుకంటే అక్కడ యుఎస్లో పాజిటివ్ సంకేతాలు అనేవి బాగా ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఎక్కువ మంది అక్కడ అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉన్నారు. సో ఈ రిలేటెడ్ న్యూస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనము అంటే మన ఇండియాలో అయితే కనుక పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లేదు. బట్ కొంత మైనర్ ట్రేడింగ్ ఈ రిలేటెడ్ మైనర్ బయింగ్ అయితే జరుగుతుంది వెరీ స్మాల్ క్వాంటిటీస్లో, హై క్వాంటిటీస్లో అయితే లేదు. బట్ డొమెస్టిక్గా అయితే కనుక మన వాళ్ళందరూ చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. డొమెస్టిక్ మన ఇన్వెస్టర్స్ చాలా ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. హ్యూజ్ వాల్యూమ్స్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే కనుక హ్యూజ్ వాల్యూమ్స్ అనేది బాగా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎస్ఐపి మోడ్లో కానీ లంసమ్ మోడ్లో కానీ బాగా జరుగుతుంది. సో మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మన మార్కెట్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఎఫ్ఐఐస్ అయితే కనుక విత్డ్రాల్ మోడ్లోనే ఉన్నారు. ఇంకా పానిక్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ఎనదర్ రీజన్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం అనేది ఎనదర్ మనం అనుకోవచ్చు. సో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో మన సైడ్ ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చి లేదంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చి ఈవెన్ రష్యా పుతిన్ గారు ఇక్కడికి వస్తారని చెప్పి ఒక న్యూస్ ఉంది కదా, ఇలాంటి వాటి మీద ఏమైనా పాజిటివ్గా వెళ్ళి మనకి గ్లోబల్ ట్రేడ్లో ఏమన్నా పాజిటివ్ సంకేతాలు కనిపిస్తే కనుక మనకి కూడా ఎక్కువ వాల్యూమ్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి కూడా ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదైతే క్రూడ్ ఆయిల్ ధరలో మార్పు వల్ల ఎలాంటి మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చు? క్రూడ్ ఆయిల్ అయితే కనుక బాగా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఒకటి క్రూడ్ ఆయిల్, రెండోది ఏంటంటే మనకి ఈ రిలేటెడ్ ఇథనాల్ మిక్సింగ్ రిలేటెడ్ బాగా న్యూస్ అయితే జరుగుతూ ఉంది. సో క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ప్రజెంట్ 66.10 దగ్గర బ్యారెల్ మనకి జరుగుతుంది. సో కొంచెం డిక్లైన్ అనేది జరిగింది. సో బ్యారెల్ 66.10 అంటే కొంచెం లాస్ట్తో కంపేర్ చేస్తే కొంచెం డౌన్ అయింది. సో ప్రైజెస్ అనేవి ఈ క్రూడ్ది అప్రాక్సిమేట్ 63 నుంచి 63.2 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది 52 వీక్ లో యాక్చువల్గా హై నుంచి చూసుకుంటే చాలా లోగా ట్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో హై వచ్చేటప్పటికి అంతకుముందు $80 దాకా ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక 63-62 అంటే కనుక 52 వీక్ అంటే లాస్ట్ 1 yearలో ఇది లోయెస్ట్ రేటింగ్ అనేది చూసుకోవచ్చు. అండ్ యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇదైతే కనుక యావరేజ్ $60 పర్ బ్యారల్ దాకా ఉండొచ్చు Q4లో అనేది ఈ న్యూస్ ఒకటి బాగా రన్ అవుతుంది. సో ఈ OPEC రిలేటెడ్ రీజన్స్ వీటన్నిటిలో కూడా వాల్యూమ్ బాగా ఈ రిలేటెడ్ బ్యారల్స్ రిలేటెడ్ బాగా ట్రేడింగ్ అనేది కానీ లేదంటే న్యూస్ రిలేటెడ్ కానీ బాగా ఉన్నాయి. సో 1.52 మిలియన్ బ్యారల్స్ అనేది అవైలబిలిటీ ఉన్నట్టు ఈ రిలేటెడ్ జరుగుతుంది. సో క్రూడ్ రిలేటెడ్ అయితే కనుక మార్కెట్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆల్రెడీ 52 వీక్ లో కాబట్టి మనకి పర్లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎథనాల్ బ్లెండింగ్ రిలేటెడ్ మన దేశంలోనే చాలా మంది క్లయింట్స్ మన కస్టమర్స్ అందరూ కూడా మన పీపుల్ అందరూ కూడా నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంది. సో ఎథనాల్ బ్లెండ్ ఎక్కువ ఇస్తే
వెహికల్స్ మైలేజ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది, వెహికల్ మెయింటెనెన్స్ పెరిగే ఛాన్స్ ఉంది, వెహికల్ పాడైపోయే ఛాన్స్ ఉంది. ఈ రిలేటెడ్ బాగా సోషల్ మీడియాలో అది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఈవెన్ గడ్కరీ గారు దాని రిలేటెడ్ కొన్ని ఛాలెంజెస్ చేశారు. సో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఇంపాక్ట్ అయితే ఉంది, బట్ యాజ్ ఆఫ్ నౌ రష్యాతో మనకి క్లియర్ కట్గా ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. బట్ రష్యాతో ట్రేడింగ్ ఆగుతుంది అంటే మాత్రమే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ మనకి హై ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఐపీఓ మార్కెట్లో ఈరోజు ఏదైనా ముఖ్యమైన లిస్టింగ్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రకటన ఏదైనా ఉందంటారా దానికి సంబంధించి? ఐపీఓ లిస్టింగ్స్ అయితే కనుక కొన్ని ఉన్నాయండి. సో నిన్నైతే కనుక రేజర్ పే రిలేటెడ్ అది కొంచెం మార్కెట్ అనేది వచ్చింది ప్రీ ఐపీఓ రిలేటెడ్. అండ్ బ్లూ స్టోన్ జ్యువెలరీ రిలేటెడ్ మనం చూసుకుంటే కనుక సబ్స్క్రిప్షన్ విండో అనేది 11 to 13 ఇచ్చారు, అంటే ఈ రోజుతో లాస్ట్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేటప్పటికి 492 నుంచి 57 మధ్యలో ఉంది. సో ఇష్యూ సైజ్ వచ్చేటప్పటికి 1540 కోట్ల దాకా ఈ బ్లూ స్టోన్ జ్యువెలరీ అనేది జరుగుతుంది. సో దీని రిలేటెడ్ మార్కెట్లో కూడా దీనికి మంచి బ్రాండ్ అనేది ఉంది కాబట్టి ఇది 4% ప్లస్ ఆర్ మైనస్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మార్కెట్ అంచనాలు ఇవి. సో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే కనుక 2% దాకా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీగల్ రీసోర్సెస్ అనేది అనదర్ థింగ్. సో ఇది 12th to 14th మధ్యలో ఆగస్ట్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్, దట్ మీన్ సబ్స్క్రిప్షన్ విండో అనేది ఓపెన్ చేశారు ఆల్రెడీ. ప్రైస్ బ్యాండ్ అనేది 96 నుంచి 102 మధ్యలో ఉంది. ఇష్యూ సైజ్ వచ్చి 306 crores ఉంది. సో 300 crores అప్రాక్సిమేట్. సో గ్రే మార్కెట్ ప్రీమియం 22% దాకా ట్రేడ్ అవుతుంది ఇది రీగాల్ రీసోర్సెస్ అనేది. సో ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకొకటి వచ్చేటప్పటికి ఐసోడెక్స్ పబ్లిషింగ్ సొల్యూషన్స్, ఇది అనదర్ ఎస్ఎంఈ సెగ్మెంట్లోకి వస్తుంది. ఇది 11th to 13th అంటే ఈ రోజుతో ఇది సబ్స్క్రిప్షన్ విండో అనేది అయిపోతుంది. సో ప్రైస్ బ్రాండ్ వచ్చేటప్పటికి 98 నుంచి 102 మధ్యలో ఉంది. ఇది 42 crore అంటే వెరీ స్మాల్ అమౌంట్ అనేది దీనిలో లైక్ వీళ్ళ ఇష్యూ సైజ్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ అండ్ ప్రీ ఐపీఓ సెగ్మెంట్ హై వాలటిలిటీ అనేది ఉంటుంది, బట్ ఇన్ వీక్స్ టైంలో వాలటిలిటీ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ వీటిని కొంచెం జాగ్రత్తగా, అంటే మన పోర్ట్ఫోలియోలో ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ మాత్రమే చూసుకోవడం బెస్ట్. అండ్ ఫార్మ్ ఈజీ షేర్స్ అనేవి ఆల్రెడీ అది లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి అంటే లాంగ్ టర్మ్కి ఉండాలని అనుకునే వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయొచ్చు, బట్ ఇట్స్ ఎ వెరీ రిస్కీ పోర్ట్ఫోలియో ఫార్మ్ ఈజీ అనేది. ఓకే, ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్ల పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉందనుకోవచ్చు? బ్యాంకింగ్ సెక్టర్ అయితే కనుక నిన్న నెగిటివ్గా మూయడం అనేది జరిగింది. సో ఈ రోజు కూడా ఆ రిలేటెడ్ ఫ్లక్చువేషన్ అయితే ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ నిన్న ట్రేడ్ వాల్యూమ్ అంటే దట్ మీన్ 1% దాకా ప్లస్ ఆర్ మైనస్ జరగడం అనేది జరిగింది. సో ఈ రిలేటెడ్ అయితే కనుక మనం కొంచెం ఆలోచించి ఫోకస్డ్గా ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. సో బ్యాంకింగ్ రంగం అయితే కనుక రిస్క్ అంటే హై వాలటిలిటీ ఉండి రిస్క్కి గురయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఈ రిలేటెడ్ అయితే కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, స్టాప్ లాసెస్ అనేవి పెట్టుకుని ట్రేడింగ్ చేసుకోవడం బెటర్ ఉంటుంది. ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ లేదంటే ఈ రిలేటెడ్ ఏ స్టాక్ అయినా కానీ మనము పాజిటివ్లోకి వెళ్ళినా నెగిటివ్లోకి వెళ్ళినా కొంచెం ఆ స్టాప్ లాస్ పెట్టుకుని చేసుకోవడం బెటర్. లార్జ్ క్యాప్ స్టాక్స్కి పరిమితం అయి ఉండడం అనేది బెటర్ ఉంటుంది. ఓకే, మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్గా ఉందంటారా లేదంటే నెగిటివ్గా ఉందంటారా? ఇన్వెస్టర్ సెంటిమెంట్ అయితే కనుక మిక్స్డ్ ఉందండి, ఎందుకంటే మార్కెట్ అనేది మొత్తం పాజిటివ్లోకి వెళ్తుందని అనుకుంటున్నారు, బట్ అగైన్ అది నెగిటివ్లోకి వెళ్తుంది. సో ఒకటే పాజిటివ్ ఒకటే నెగిటివ్ ఈ టైప్లో ఉండడం మూలంగా అండ్ ఈ రిలేటెడ్ అంతర్జాతీయంగా కూడా మనకి కొంత న్యూస్ అనేది నెగిటివ్గా అనిపిస్తుంది. ఈ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ టారిఫ్లు విధించడం అండ్ రూపాయి వాల్యూ తగ్గడం ఇవన్నిటి మూలంగా కూడా మనకి నెగిటివ్ న్యూస్ అనేది ఉంది కాబట్టి కొంచెం బేరిష్గానే ఉంది. సో కొంచెం కాదు కొంచెం ఎక్కువగా బేరిష్గానే ఉంది, నెగిటివ్లోకి వెళ్ళే మూడ్ సెంటిమెంట్ అనేది ఎక్కువ ఉంది. సో రిస్క్ వైబ్రేషన్ అనేది ఈ రిలేటెడ్ కొంచెం నెగిటివ్లోనే ఉందని అనుకోవచ్చు, బట్ రీటైల్ డిమాండ్ అనేది బాగా ఉంది. సో దాని గురించి కాబట్టి మనకి మార్కెట్ పాజిటివ్లోనే వెళ్తుంది. అండ్ అప్రాక్సిమేట్ 14 to 15% దాకా క్యాష్ హోల్డింగ్ అనేది జరుగుతుంది. మనం లార్జ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనం చూసుకుంటే కనుక జనరల్గా అయితే లెస్ దెన్ 10% క్యాష్ హోల్డింగ్ ఉంటుంది, బట్ 14 to 15% క్యాష్ హోల్డింగ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మార్కెట్ ఇంకా లోకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది మనం అనుకోవచ్చు. సో ఇదంతా కూడా బేరిష్ ట్రెండ్ అని మనం అనుకోవచ్చు. అఫ్ కోర్స్ కొంచెం పాజిటివ్ 80,000 పైన ట్రేడ్ అవుతున్నా కానీ కొంచెం బేరిష్ ట్రెండ్ అయితే రన్ అవుతుంది. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది జూలై మనం చూసుకుంటే 1.55% దాకా ఉంది. ఇది ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది, షార్ట్ టర్మ్ సెంటిమెంట్ మిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో డొమెస్టిక్ ఇన్వెస్టర్ అయితే కనుక బ్యాలెన్స్డ్గా ఉన్నారు సెంటిమెంట్ అయితే కనుక, ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే చాలా కాషియస్గా ఉన్నారు. సో మన వాళ్ళు అయితే
ఈ ఫారిన్ న్యూస్ని బట్టి అండ్ డొమెస్టిక్గా వచ్చే కంపెనీ Q1 ప్రాఫిట్స్ని బట్టి కొంచెం పాజిటివ్ అండ్ పర్లేదు. బట్ ట్రెండ్ అయితే బేరిష్గా ఉంది. బట్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అయితే కనుక కొంచెం బ్యాలెన్స్డ్గా పాజిటివ్గా ఉన్నట్టే. ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే కనుక చాలా కాషియస్గా ఉంటున్నారు ఇండియా మీద. ఎందుకంటే ట్రంప్ విధించిన టారిఫ్స్ కానీ ఇంకా రిమైనింగ్ వాటి మీద కానీ మనకి చాలా నెగిటివ్ న్యూస్ ఉంది కాబట్టి, అండ్ రూపాయి కూడా బాగా వీక్ అవడం అనేది వాళ్ళకి నెగిటివ్ న్యూస్. సో ఈవెన్ మనకు కూడా నెగిటివ్ న్యూసే. సో అందుకని ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అండ్ మార్కెట్ టర్న్ వచ్చేటప్పటికి రేంజ్ బౌండ్ అండ్ లిమిటెడ్ మూవ్మెంట్ లైన్స్ మధ్యలో మ్యూటెడ్ ఎంతూజియాజం అంటే ఎనర్జీ అనేది లేదు. ఫుల్ పాజిటివ్ వైబ్ కానీ ఫుల్ నెగిటివ్ వైబ్ కానీ లేదు. యావరేజ్గా రన్ అవుతుంది. సో కీ డ్రైవర్ మనకు చూసుకుంటే కనుక ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కానీ స్టాక్స్లో రిలేటెడ్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాగా రెసిలియన్స్ అనేది బాగా చూపిస్తూ ఉన్నాయి. పోర్ట్ఫోలియో పొజిషనింగ్ అనేది బాగా కాషియస్గా జరుగుతుంది. ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి ప్రజెంట్ అయితే కనుక. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి వాసు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే బిజినెస్ బస్ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.